అంటే మీరు ఒక ఆర్జే రేడియో జాకీ కాబట్టి ఎన్నో మంచి మంచి విషయాలు శ్రోతలకు అందరూ కూడా వినిపిస్తూ ఉంటారు. సో కలకత్తాలో జరిగిన ఒక ఘటన యావత్ భారతదేశం కూడా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సో కాళ్ళు మానవతావాదులు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాటలకే పరిమితం అవుతుంది తప్పితే ఎక్కడ కూడా రక్షణకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎక్కడ జరగట్లేదు. సో ఒక మహిళా డాక్టరు, జూనియర్ డాక్టర్ మీద పాశవికంగా అతి క్రూరంగా ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారు. ఇది అంటే ఒక నిర్భయ, ఒక దిశ ఇలా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా అంటే వెలుగు చూసేవి కొన్ని, ఇక వెలుగు చూడనివి ఎన్నో. సో ఏంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా శేఖర్ భాష గారు దీని మీద ఏం చెప్తారు? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనుషులు కాదు, మృగాలే. ఖచ్చితంగా మృగాలను వేటాడంటే వేటాడాలి. కానీ మనం వాళ్ళు ఎవరో పర్ఫెక్ట్గా కనుక్కోవాలి. ఇందాక చెప్పినట్టు ఎలుగుబంటి దాన్ని కుందేలని చెప్పించడం కాదు. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఇదిగో వీడే అని చెప్పేసి ఏదో షూట్ చేసేసాం, ప్రజలందరూ కూడా కూల్ అయిపోతారు. కొన్ని అలాంటి పక్కా ఆధారాలు సేకరించి వాళ్ళని న్యాప్ చేయాలి. అండ్ నాకు తెలిసి అంత పైశాచికంగా చేస్తున్నారంటే అది ఒక డ్రగ్ ఎఫెక్టో లేకపోతే నేనదే అనుకున్నాను. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ లావణ్య ఒక న్యూస్ ఛానల్కి వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ అబ్బా తలుపులతో బాత్తు ఆ న్యూస్ ఛానల్ మీద ముందే నన్ను అటాక్ చేసింది. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళ విచక్షణ అనేది కోల్పోతారు. విచక్షణ అనేది ఉండదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఆ బూతులు చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. విచక్షణ అనేది ఉండదు. సో మేబీ అది కూడా కారణం ఏంటి. కానీ ఒకవేళ డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నాడు కదా అని వాడికి ఏ రకమైన క్షమాపణ ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. నన్ను అడిగితే ఆ అమ్మాయిని ఎలా చేశారు వాళ్ళని కూడా అలాగే చేయాలి. వాడికి అంత దారుణంగా అనిపిస్తుంది నాకు నిజంగా. బట్ మనం అంత దారుణం చేయలేము కానీ చట్టపరంగా. బట్ కాకపోతే ఇవన్నీ సెకండరీ. వాడికి ఎలాంటి శిక్ష పడాలి అనేది పక్కన తర్వాత విషయం. బట్ వాళ్ళని ఎలా పట్టుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా అక్కడికి సీసీ కెమెరాలో ఫుటేజ్ లేదు, ఎవరు వచ్చారు, ఇంటర్నల్ మనుషులైనా చాలా వరకు అది లేకపోతే ఎవరినైనా సరే ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఏదో ఇలాంటి ఆ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళలో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రోజుకి 3,500 మంది ట్రీట్మెంట్కి వస్తారంట సార్ డైలీ. బట్ అదొకటే కాదు, ఇప్పుడు పోలీస్ డాగ్స్ని తీసుకొచ్చి ఆ స్నిఫింగ్ చేయించి ఇవి ఎక్కడ పోతున్నారు ఇవన్నీ దే షుడ్ డూ ఆల్ దిస్ థింగ్స్. బట్ మనం ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం. కానీ వచ్చే డెవలప్మెంట్స్ని బట్టి మనం కొన్ని మన బుర్రవాడి ఏదైనా సరే కొన్ని క్లూస్ పట్టుకోవచ్చు. మనం మరి ఢిల్లీ దూరం అయిపోయింది కాబట్టి కలకత్తా విల్ ట్రై టు గెట్ సమ్. మాకు బిగ్ ఎఫ్ఎం ఉంది అక్కడ కలకత్తాలో, అక్కడ మా ఆర్జెస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. ఎందుకంటే కొంచెం మాట్లాడి దాన్ని బాగా, ఎందుకంటే దీన్ని పెద్దగా హైలైట్ చేయట్లేదు ఏ మీడియా ఛానల్స్ కూడా. కానీ దారుణం, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. బట్ ఒకటి చెప్పనా సార్, ఇలా ఎక్కడో ఒక రేపు ఇలాంటిది దారుణం జరిగినప్పుడు, ఒక నిర్భయానో ఒక దిశానో ఇలాంటిది జరిగినప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చేస్తున్నారు. పట్టుకోవాల్సిన జనాల్ని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అది తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారనేది కూడా ఓకే. బట్ దానికోసం నువ్వు చట్టాన్ని తీసుకొచ్చేసి ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు దిశ తర్వాత వచ్చిన చట్టాన్ని చాలామంది మిస్యూజ్ చేశారు, నిర్భయ తర్వాత వచ్చిన చట్టాన్ని చాలామంది మిస్యూజ్ చేశారు. మనం ఏదో జనాలు అందరూ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి గొడవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, వాళ్ళని పట్టుకోండి అని చెప్పి. బట్ మీరు ఏదో ఒక చట్టం చేసేసాం చేతులు దులిపేసుకున్నాం అంటే కాదు కదా. ఆ చట్టం వల్ల ఇంకొక 100 మంది బాధితులు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. సో చట్టం చేయడం కాదండి, చాలా త్వరితగతిన ఇట్లాంటివి వాళ్ళని పట్టుకోవడం, న్యాప్ డౌన్ చేయడం, తగిన జస్టిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. పదే ఇలా జరిగింది 4 సార్లు 5 సార్లు వాళ్ళు చూస్తే మళ్ళీ చచ్చిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి మనం ఫస్ట్ అండగా నిలబడాలి ఎవరైనా కూడా, అది చాలా ఇంపార్టెంట్.